నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల చవితి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే మంగళవారం చవితి తిథితో అంటే మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చిన సందర్భంగా భౌమ చతుర్థి వచ్చింది కాబట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢమాసం శుక్లపక్షం చవితి తిథి నవగ్రహాలలో కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి జీవితంలో ఎవరైనా సరే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తున్న వాళ్ళు ఆ సమస్యలను అధిగమించటానికి, ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుకు ప్రియమైన విధంగా స్నానాన్ని ఆచరించాలి. కేతువుకు ప్రియమైన విధంగా ప్రత్యేకమైన దానాన్ని నిర్వహించాలి. కేతుగ్రహానికి ప్రియమైన విధంగా స్నానాన్ని ఎలా ఆచరించాలంటే, ముందుగా ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని యవ్వలు కలపాలి. ఆ తర్వాత ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ యవ్వలు కలిపినటువంటి ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇది కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత ఉలవలు 1.25 కేజీ రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇది కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన దానం అవుతుంది. అలాగే కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఈరోజు రావి చెట్టు దగ్గరికి సాయంకాలం పూట వెళ్ళి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఈరోజు సాయంకాలం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు, మినుములు నీళ్లలో కలిపి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి గృహానికి రావాలి. ఇలా చేస్తే కేతుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుని ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఆషాఢ శుక్ల చవితి నాడు చేసే ఈ కేతుగ్రహ సంబంధమైనటువంటి విధి విధానాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ఈరోజు వేదములో చెప్పబడినటువంటి సర్పసూక్తాన్ని విన్నా పఠించిన ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. దీనితో పాటుగా మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చింది. భౌమ చతుర్థి అంటారు. భౌమ చతుర్థి సందర్భంగా కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తికి కుంకుమ రాసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి ఇలా త్రికోణాకారంలో ముగ్గు వేసి మధ్యలో ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించినట్లయితే భౌమ చతుర్థి సందర్భంగా కుజుడిని ప్రసన్నం చేసుకుని భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆషాఢ శుక్ల చవితి కేతువుకు ప్రియమైన రోజు, మంగళవారం చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి భౌమ చతుర్థి కుజుడికి ప్రియమైన రోజు. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల పంచమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. గంగ సంపూర్ణమైన రూపంతో ఉత్తరాపథంలో ప్రవహిస్తూ దక్షిణాపథంలో అఖండ గౌతమిగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా దక్షిణాపథంలో అనేక తీర్థాలలో క్లుప్త రూపంగా గుప్త రూపంగా ఉంది అని చెప్పారు. అలా గంగ గుప్త రూపాలుగా ఉన్నటువంటి తీర్థాలు ఎక్కువ భాగం కాంచీపురంలో ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కాంచీపురంలో అనేక తీర్థాల్లో గంగ కనబడుతుంది ఇక్కడ. కనుక మనం తీర్థ భూముల్ని నదుల్ని స్మరించడానికి కాంచీకున్న అనుబంధాన్ని మనం పరిశీలించాలి. అంతే దక్షిణాపథాన కావేరి, ఇంకొక వైపు సముద్రము. అందుకే ఇక్కడ ఎలా ప్రారంభించారంటే అటు గంగని ఒక్కసారి నమస్కారం చేసి దానికి దక్షిణం వైపు క్రమంగా మనం ప్రవేశిస్తే దక్షిణాపథంలో వింధ్య దాటిన తర్వాత కాంచీక్షేత్రం ఉన్నది. ఈ కాంచీక్షేత్రానికి కొంత దూరంలో సముద్రం ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే దక్షిణాపథానికి చివరి వచ్చేటువంటి సముద్రాన్ని చూపించారు.
ఈ సముద్రం అత్యంత పవిత్రమైనది అంటే ఆ సముద్రంతో ప్రారంభిస్తూ అఖండ కాంచీ మండలాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. మనం చెప్పుకోబోతున్నది అఖండ కాంచీ మండలం. కేవలం మనం అనుకుంటున్న కంచి క్షేత్రమే కాదు, అఖండ కాంచీ మండలం చెప్పబోతున్నారు ఇక్కడ. ఇది ఎంత విస్తారంగా వ్యాపించిందో చూడండి ఇక్కడ. ఈ సముద్ర విషయం ఏంటంటే ఎప్పుడైనా సముద్ర స్నానం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, దానికి కొన్ని నియమాలు చెప్పారు. కానీ ఈ కాంచీ క్షేత్రానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానం చేయడానికి మాత్రము కాల నియమంతో పని లేదు, అంత పవిత్రమైనది అని వివరిస్తున్నారు ఇక్కడ. సర్వదా వా సకృద్వాపి స్నానాద్ విష్ణుపదం లభేత్. ఎల్లప్పుడూ చేసినా మంచిదే, ఎప్పుడో ఒకసారి చేసినా సరే ఈ సముద్ర స్నానం గొప్పది. సరిగ్గా ఆ సముద్రానికి నైరుతి దిక్కున దక్షిణ పినాకిని అనే నది ప్రవహిస్తున్నది కనుక పినాకిని అనేది ఇక్కడ ప్రస్తావన చేశారు. మీరు పరిశీలించండి, ఈ కాంచీ మండలంలో ఎక్కడికి వెళ్ళిన అమ్మవారి పేరు కామాక్షి కనబడుతుంది ఇక్కడ. చిత్రం ఇదే, ఆశ్చర్యం. మనకు మలయాళ దేశంలో ఎక్కడికి వెళ్ళిన అమ్మవారి పేర్లు భగవతి, ఎందుకంటే మలయాచలవాసిని భగవతి. ఈ కాంచీ మండలంలో ఎక్కడ చూసినా అమ్మవారు కామాక్షి. మనకు నెల్లూరు దగ్గర జన్నవాడ అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ అమ్మవారి పేరు కామాక్షి తాయి. అలాగే తమిళనాడులో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళిన అమ్మవారిని కామాక్షి కామాక్షి అని పిలుస్తుంటారు, పరిశీలించండి, ఇది ఒక విశేషం. అలాగే పుత్తూరు అని ఒక ఊరుంది, తెలుగువారిదే అది, తిరుపతికి దగ్గర ప్రాంతంలో పుత్తూరు. ఈ పుత్తూరు ఊరు వెళ్తే అక్కడ సదాశివేశ్వరుడిని శివుడు, అత్యద్భుతమైనటువంటి స్వయంభూ స్వామి, త్యాగరాజ స్వామి వారికి దర్శనమిచ్చాడు శివుడు అక్కడ. అక్కడున్న అమ్మ పేరు కామాక్షి. దీన్ని బట్టి చూస్తే అఖండ కాంచీ మండలంలో అమ్మవారి పేర్లన్నీ కామాక్షి అని చెప్పబడుతున్నాయంటే ఈ కాంచీ మండల స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అలాంటి ఈ కాంచీ మండలంలో మనం దక్షిణ పినాకిని నదిని చెప్పుకున్నాం. పినాకిని గురించి చాలా విశేషమైన మాట చెప్పారు. ఇది పరమేశ్వరుడు యొక్క ధనుస్సు పెట్టినటువంటి చోటు, అది శివుని ధనుస్సు పేరు పినాకము, అది పెట్టిన చోటు కనుక పినాకిని అని చెప్పబడుతున్నది. అదేవిధంగా ఈ తూర్పు సముద్రాన్ని ఆధారం చేసుకుంటూ చెప్తున్నారు కనుక ఆ తూర్పు సముద్రానికి వాయవ్య దిగ్భాగంలో శిలాహ్రదము అంటే కొండ కొలను అని ఒకటి ఉన్నది. ఎందుకంటే హనుమంతుడు ఇక్కడ అమృత సంజీవిని ఔషధిని కడిగేడు అని చెప్తారు ఇక్కడ, అలాంటిది శిలాహ్రదము అని చెప్పబడుతున్నది. ఆ తర్వాత స్వామి పుష్కరిని చెప్పారు ఇక్కడ. స్వామి పుష్కరిని అంటే చాలామంది గుర్తొస్తుంది కదా, తిరుమల, అది ప్రస్తావన చేశారు. అంటే అక్కడ వరకు కూడా కాంచీ మండలం చెప్పారు. అంటే వెంకటేశ్వర స్వామికి కాంచీ మండలానికి ఏదైనా సంబంధం ఉందా? ఉన్నది. ఎందుకంటే దీనికి తుండీర మండలం అని కూడా పేరు ఉండేది ఒకసారి వ్యాపింపజేసినప్పుడు. అప్పుడు కామాక్షీదేవికి వెంకటేశ్వరుడికి అనుబంధం ఏంటంటే రామకృష్ణ పరమహంస శిష్యుల్లో స్వామి వివేకానంద అంతటి శిష్యుడు మరొకడు ఉన్నారు. ఆయన పేరు బ్రహ్మానంద సరస్వతి, మహానుభావుడు బ్రహ్మానంద అని పేరు ఉన్నటువంటి వాడు. వివేకానంద అంత గొప్పవాడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుల్లో. ఆయన తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసొచ్చి అమ్మ కనబడింది అన్నారండి ఇక్కడ. వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత అది. ఆయన విష్ణువు, ఆయన అమ్మవారు ఆయనే. గట్టిగా మాట్లాడితే చెప్పుకున్నాం కదా, శివుడి శక్తి వ్యాపిస్తే విష్ణువు అని. కానీ వెంకటేశ్వర స్వామిని శ్రీ విద్యా స్వరూపంగా దర్శించడం అనేది ఒక సశాస్త్రీయమైన సంప్రదాయం. కశ్యప మహర్షి ఒక మాట అంటాడు, కాది హ్రీమంత విద్యాయా ప్రాప్యైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాక్ష శరణం ప్రాపురంజస. ఇది ఆ శ్లోకం. కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే పంచదశి మంత్రం అంటే శ్రీ విద్యా మంత్రం. ఆ శ్రీ విద్యా మంత్రమే కలియుగంలో వెంకటేశ్వర రూపంలో కనబడుతున్నది అన్నాడు ఇక్కడ. అంటే కశ్యప ప్రజాపతి దృష్టిలో ఆవిడ అమ్మవారే. ఒక ఆయన గొప్ప మాట చెప్పాడండి, కూర్చుంటే కామాక్షి నిలబడితే వెంకటేశ్వరుడు అన్నాడు. అంతే. ఇక్కడ కూర్చున్న కామాక్షి నిలబడి వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తుంది అని మనం భావన చేయవచ్చు. కనుక విష్ణువు అమ్మవారు పద్మనాభ సహోదరి అని చెప్పడంలో ఇద్దరు లక్షణాలు ఒకటిగానే కనబడతాయి. కానీ మనకి వెంకటేశ్వర స్వామిని అమ్మవారు అనుకుంటే తప్పేమీ లేదు కనుక ఆ స్వామి పుష్కరిణికి హద్దుగా చెప్పారు ఇక్కడ. అక్కడ వరకు కూడా విస్తారం చెప్పారు. ఇక మరొకటి మహాబలిపురం వివరిస్తున్నారు ఇక్కడ. ఈ సముద్రానికి పడమర వైపు ఒక ఆమడ దూరంలో మహాబలిపురం ఉన్నది. ఈ మహాబలిపురానికి నైరుతి దిక్కులో దేవకీపురము అని చెప్పబడుతున్నది. ఆ దేవకీపురానికి వాయవ్య దిక్కులో 5 ఆమడల దూరంలో విరించిపురము అని ఒకటి ఉన్నది అన్నారు. ఇది కూడా మనకి చిత్తూరు నుంచి తమిళనాడులోకి ప్రవేశించాక ఆ బార్డర్లో ఉంటుందండి విరించిపురం. ఇక్కడ మార్గబంధు అనే పేరుతో శివుడు ఉంటాడు, అక్కడ అమ్మవారి పేరు కామాక్షి. ఇది కూడా ఆలోచించండి ఇక్కడ. ఆశ్చర్యం. విరించిపురం, విరించిపురం గురించి కూడా చెప్తున్నారు. విరించిపురానికి ఈశాన్య దిగ్భాగంలో నాగహలపురం అని చెప్పబడుతున్నది. ఇవి పేర్లు ఇప్పుడు వేరే పేర్లో మనకు వినబడుతున్నాయి. ఈ నాగహలపురం తర్వాత వివరిస్తున్నది ఏమిటంటే మళ్ళీ మహాబలిపురం నుంచి పడమర దిక్కులో 3 ఆమళ్ళ దూరంలో త్రివేణి సంగమపురం అని ఉన్నది. దానికే పేరు వ్యాఘ్రవనం అని చెప్పబడుతున్నది. అక్కడ పరమేశ్వరుడు తాండవమూర్తిగా దర్శనమిస్తాడు అన్నారు. ఇదే చిదంబర క్షేత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది. చిదంబరం అది. ఈ వ్యాఘ్రపుర క్షేత్రానికి వాయువ్య దిగ్భాగంలో క్షీరాబ్ధినగరి అని చెప్పబడుతూ ఉన్నది. అదొక పట్టణం. ఆ పట్టణానికి
ఈశాన్య దిగ్భాగంలో నందిగంగాపురము అని చెప్పబడుతున్న క్షేత్రం ఉంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ మధ్య భాగం అంతా కూడా బ్రహ్మశాల అని వివరించబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బ్రహ్మశాల క్షేత్రంలో పాంచాలికా దుర్గా, కన్యకేశ్వరుడు, శ్వేత విష్ణువు, క్షేత్రాంగి దుర్గా మొదలైనటువంటి దేవతలు వెలిసి ఉన్నారు. ఈ చెప్పిన ప్రాంతమంతా కలిపి కాంచి అని వివరించబడుతుంది. ఇక్కడ ఇది ఆలోచించవలసిన అంశం. ఇక్కడ ఈ స్థానం అంతా అఖండ కాంచీ మండలం. ఇందులో మళ్ళీ కాంచీ క్షేత్రం ఒక భాగం. ఇది పరిశీలించవలసిన ఒక అందమైన అంశం. ఇక్కడ దీనికి కాంచి అని పేరు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు. ఇక్కడ పృథివ్యా గోస్వరూపాయ యత్ కాంచీ స్థానతాంగతం తస్మాత్ క్షేత్రమిమం పుణ్యం కాంచీ క్షేత్రం ప్రచక్షత అన్నారు. కాంచీ క్షేత్రం అనగా ఏంటంటే భూమి ఒక గోరూపంలో మనం భావన చేసినట్లయితే ఈ అందం ఇంకా ఇంకా చాలా చక్కగా చూపిస్తాడు. గోముఖము అంటాం మనం. గోముఖం అంటే ఎక్కడున్నది? గంగ పుట్టిన చోటు, హిమోత్పర్వత ప్రాంతం. అది భూమి రూపమైనటువంటి గోవుకి ముఖం లాంటిది. అక్కడ దాని యొక్క పృష్ఠభాగంలాగా చెప్పబడుతూ ఉన్నటువంటి చోటు వరకు చూస్తే సరిగ్గా నడుము ప్రాంతం మనం చూడాలి. ఆ భూరూపమైనటువంటి గోవుకి నడుము, ఎందుకంటే కాంచి అంటే మొలనూలు, మొలకి కట్టేది మొలనూలు. కాంచి అనగా మొలనూలు అంటే భూరూపమైనటువంటి గోమాతకి మొలనూలి స్థానంగా ఉన్నది కాంచి అని చెప్పారు. ఇక్కడ అంటే భూమిని ఒక గొప్ప శక్తిగా మనం భావిస్తే, భూమి లోపల కుండలిని మనం భావన చేసినట్లయితే మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలి వెళ్ళినట్లుగా భూమి యందు కుండలిని శక్తి ఉందిట, అంతర్గతమైన కుండలిని శక్తి. ఇది ఆశ్చర్యపోతారు. మామూలుగా చెప్తే పురాణం, అర్థం చేసుకుంటే సైన్స్, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఆషాఢ శుద్ధ చవితి. ఆకస్మికంగా కష్ట నష్టాలు అనుభవించేటువంటి వాళ్ళు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురవుతున్న వాళ్ళు సర్పసూక్తం అని చెప్పేసి ఉంటుంది. ఆ సర్పసూక్తాన్ని పఠించడం ద్వారా కూడాను కష్ట నష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున సర్పసూక్తం అనేటువంటిది పఠించాలి, కేతువులను ధ్యానించాలి. అందుచేత కష్ట నష్టాల నుంచి బయటపడతారు. విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతున్నది, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఈ విధి విధానాన్ని పాటించడం వల్ల తప్పనిసరిగా లాభదాయకమైనటువంటి ప్రభావాలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీ కటాక్షం మన వైపు ఉండాలి అన్నప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల్లో సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, దైవచింతన తత్పరతమైనటువంటి భావనా బలంతో మేల్కొని దంతధావనం అనంతరం, స్నానానంతరం మనసుని త్రికరణ శుద్ధిగా మలుచుకొని కొద్దిసేపు అయినా సరే నిత్యం దైవధ్యానం చేయటం. దైవధ్యానం అనంతరమే ఆహారాన్ని స్వీకరించటం అనేటువంటి సాంప్రదాయాన్ని కనుక పాటించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రభావం మనపైన ఆ భగవతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కష్టాల కడల నుంచి బయటపడి అదృష్టకరమైన జీవనం కొనసాగించడానికి కేతు యొక్క విశేషకరమైనటువంటి పూజలతో పాటుగా దానికి సంబంధించినటువంటి దేవాలయాల్ని కూడా సందర్శించవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి శ్లోకములు ఏమైనా చదువుకొని ఆ స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా గొప్పగా విశిష్టంగా పనిచేస్తుంది ఈ యొక్క ఆషాఢ శుద్ధ చవితి నాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:51. తిథి తదియ ఉదయం 6:09 వరకు, నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:53 వరకు, వర్జం రాత్రి 9:04 నుంచి 10:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు, మరల రాత్రి 11:15 నుంచి 11:59 వరకు, అమృతకాలం ఉదయం 6:09 నుంచి 7:53 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:30. నేటి విశేషం ప్రదోషం మంగళవారం. అలాగని భౌమ చతుర్థి. భౌమ చతుర్థి సందర్భంగా నదీ స్నానం చేయడం వలన అక్షయమైన ఫలితం సిద్ధిస్తుంది. దానం చేయడం ద్వారా కూడా అక్షయమైన ఫలితం సిద్ధిస్తుంది. గణేశాయ నమః లేదా గణపతయే నమః ఇలాంటి నామాలతో మనం ఆ గణపతిని ప్రార్థించినట్లయితే స్థిరాస్తి అమ్మకాలకు కానీ స్థిరాస్తి కొనుగోళ్లకు కానీ విఘ్నాలన్నీ తొలగి అనుకూలమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే రోజు సాయంకాలం ప్రదోషం కూడా ఉన్న దృష్ట్యా సూర్యాస్తమయం నుంచి 1:12 ప్రదోషకాలం కావడం వల్ల ఆ సమయంలో కందులతో పూజ చేసి బెల్లం నివేదన చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే కుజ సంబంధమైనటువంటి దోషాలను మనం అధిగమించగలుగుతాం, అప్పుల్ని కూడా అధిగమించగలుగుతాం. మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం జపం చేసుకోవడం, పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రణం చింధి అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, ఇవన్నీ కూడా అప్పుల నుంచి విముక్తులు కావడానికి ఉపకరిస్తాయి. 10 విధ రుణాలు ఉన్నాయి, 10 రకాల రుణాలు అన్నమాట. వాటన్నిటినీ జయించడం అత్యావశ్యకం. నేటి ఆణిముత్యాలు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా పిలిస్తే పలికేటటువంటి దైవమై ఎన్ని లక్షల మందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో. పసుపు కుంకాల కోసం వెంపర్లాడుతున్నటువంటి అనేక మంది స్త్రీలకి పసుపు కుంకాలు ఇచ్చింది. పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయించింది. ఉపద్రవాల్లో ఉన్నటువంటి వారిని అమ్మవారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత వాటి నుంచి వినిర్ముక్తం చేసి పైకెత్తింది. ఆ తల్లి యొక్క లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ ఉన్నా అమ్మవారనండి, అమ్మవారి రూపంలో ఉన్న అయ్యవారనండి. ఎందుకని అంటే అమ్మవారు ఎక్కడో ఉండదు, అయ్యవారి యొక్క అహంస్ఫురణగా ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై
పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక అంటాడు. బహుశః ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఆఖరి పాదం ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి దిగితే అదే చెంగాలమ్మ పరమేశ్వరి. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక అంటారు. త్రిపురములను జయించినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆ పరమేశ్వరుడి యొక్క అహం స్ఫురణ ఒక రూపాన్ని దాల్చి కన్నుల ముందు నిలబడుగాక అని కోరుకున్నారు శంకర భగవత్పాదులు. పరమశివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన వినా వేరొకటి ఉండదు. కాబట్టి ఆయనలో ఆయన రమిస్తూ ఒక్కడై ఉంటాడు. అందుకే మీరు అక్కడక్కడ చూసి ఉంటారు, 2 చేతులతో సుధాపాత్రలు పట్టుకొని చంద్రుడి నుంచి పడేటటువంటి అమృతధారలు 2 కలశలలో పట్టుకుంటాడు. తాను పద్మాసనం వేసుకుని పై 2 చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు. కింద 2 చేతులతో మళ్ళీ సుధ పట్టుకుంటూ ఉంటాడు ఆ అమృతాన్ని. తనలో తాను రమిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. తాను వినా ఇంకొకటి లేదని ఒకటిగా తనలో తాను రమించేటటువంటి ఆ పరమాత్మకి ఎప్పుడైనా సృష్టి ప్రారంభంలో ఒక కోరిక పుడుతుందిట. అప్పుడు మహాకామేశ్వరుడు అంటాడు, నేనే అనేక రూపములను పొందాలని కోరుకుంటాడు. అప్పుడు మొట్టమొదట నేను అన్న ఒక భావన బయలుదేరి బహిర్ముఖుడైతే, ఆ బహిర్ముఖుడైనప్పుడు నేను అన్న భావన కలిగిందనుకోండి, ఆ నేను అన్న భావన రూపం తీసుకుని వచ్చి మన కన్నుల ముందు నిలబడితే అదే పరదేవత, అదే అమ్మవారు. అందుకని ఇప్పుడు ఎవరావిడ? సాక్షాత్ పరమశివుని యొక్క అహం స్ఫురణ, నేను అన్న భావన. నేను అని నా యొక్క భావనకి నేనుకి తేడా ఉండదు. అలాగే అమ్మవారికి పరమశివుడికి అభేదం, వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి భేదము ఉండదు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. ఆశ్రయించి ఉండి లోకమునకంతటికీ ప్రయోజనాన్ని కట్టబెడుతూ ఉంటారు. ఇకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. వాక్కు అర్థము ఈ 2 ఒకదానిని ఒకటి విడిచిపెట్టకుండా ఎలా ఆశ్రయించి ఉంటాయో, పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకరిని ఒకరు అలా ఆశ్రయించి ఉంటారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన కానీ, ఎవరు ఎవరిని ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఏర్పడుతుందన్న మాట కానీ లోకంలో ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్హత గల ధర్మరాజు నుండి ఎలాగైనా అధికారాన్ని లాగేసుకోవాలి, పీఠమెక్కిన వాడిని కిందకు లాగేయాలి అని ఆలోచించాడు. ఈ దుష్ట ఆలోచనతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. ఇదే చింత పట్టుకుంది. అంతేకాని తన పుత్రుల గురించి మాత్రం ఆలోచించలేదు. వారు ఎలా పెరుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, వారి మనస్సులు ఎలా ఉన్నాయని మంచి తండ్రిగా ఆలోచించలేదు. కేవలం రాజ్యం ఉండాలి, అధికారం ఉండాలి, సంపద ఉండాలి, నా పిల్లలు ఏం చేసినా పర్వాలేదు, సుఖంగా మాత్రం ఉండాలి, వారికి ఏ కష్టం కలగకూడదు, వారి మాట అందరూ వినాలి, వారు చెప్పినట్లే అందరూ చేయాలి, వారు రాజ్యభ్రష్టులు కాకూడదు, వారి బంగారు కలలు వ్యర్థం కాకూడదు అని మమకార పీడితుడే ఆలోచించాడు. దీన్ని విదురుడు, భీష్ముడు వంటి బుద్ధిమంతులు గ్రహించి, ఓ రాజా, నీ దారి తప్పుదారి, నీ చూపు వంకర చూపు, సరిచేసుకో. పాండుపుత్రులు కూడా నీకు పుత్రులే, వారిని కూడా నీ పుత్రులతో సమానంగా చూడు అని మంచి చెప్పి చూశారు. ఆ మాటలు ధృతరాష్ట్రుడికి నచ్చలేదు. వెంటనే మోసగాడైన కణికుడిని సలహా అడిగాడు. ఇక కణికుడు ఉత్సాహంగా ధృతరాష్ట్రుడిని మరింత అధరం వైపు నడిపించాడు. ధృతరాష్ట్రుడి మనస్సు బాగా చెడగొట్టాడు. తన మాటలలో అడ్డు వచ్చిన వారి ప్రాణాలు తీసే ఆలోచనలు కూడా చెప్పాడు. ఆ కణిక నీతి ఫలితంగా ధృతరాష్ట్రుడికి పాండవులను ఏదో ఒక కారణంతో పక్కకు తప్పించాలి,
లేదా చంపేయాలి అనే బుద్ధి పుట్టింది. తన మనస్సు మాత్రం ఎవరికీ తెలియకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి పాండవులను వారణావతానికి పంపించమన్నాడు. ధృతరాష్ట్రుడు ఆలోచించి వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి దుర్బుద్ధి తెలుసు. చిన్ననాటి నుంచి చేసే చెడు పనులు బాగా తెలుసు. చిన్నప్పుడే భీముడు సారథిని హత్య చేశాడు. అప్పటి నుంచే ఆ హంతకుణ్ణి అలా ఉపేక్షిస్తూ వచ్చాడు. దుర్యోధనుడు ప్రత్యేకించి పాండవులను పంపించమని అడిగాడంటే ఏదో క్రూరకృత్యం సంకల్పించాడు. దాన్ని తప్పకుండా అక్కడ అమలు చేస్తాడు. పని సులభమైపోతుంది. పాండవ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుపోతుంది అని ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది. వెంటనే పాండవులను వారణావతంలో ఉన్నటువంటి లక్క ఇంటికి పంపించాడు. సరే, అక్కడ లక్క ఇల్లు కాలిపోయింది. పాండవులు మరణించారు అనే వార్త తెలిసింది. అప్పుడు అందరికంటే ధృతరాష్ట్రుడే పెద్దగా ఏడ్చాడు. అది చూసి వ్యాసుడు ప్రజలు అసహించుకున్నారు. పాండవులు మాత్రం బ్రతికి బయటపడి ప్రజా అనురాగాన్ని సంపాదించుకున్నారు. ఆ సమయంలో వారు శ్రీకృష్ణుడి అండను సంపాదించుకున్నారు. తర్వాత పాండవులకు ద్రౌపదితో పెళ్లి అయింది. ధృతరాష్ట్రుడు పాండవులకు ఇంత క్రూరకృత్యం చేయించి తానేమీ చేయించినట్లుగా తేలుగుట్టిన దొంగలాగా కేకలు పెట్టకుండా ఉన్నాడు. వీరుడు చెప్పిన మాటలు విన్నట్టు నటించి మనస్సును దాచాడు. ఇది చూసి దుర్యోధనుడు కోపించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాట మార్చాడు, మనస్సు విప్పాడు. ఇలా ధృతరాష్ట్రుడి మనస్సు ఒకవైపు ఉంది, మాట ఇంకొక వైపు ఉంది. కనుక ధృతరాష్ట్రుడి మనస్సును తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది. తర్వాత దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు దండయాత్ర చేద్దామన్నారు కదా, జ్ఞాపకం ఉండొచ్చు మీకు. ధృతరాష్ట్రుడు దీన్ని మళ్ళీ మంచి అవకాశంగా తీసుకున్నాడు. పెద్దల మధ్య రాజ్య ప్రస్తావన వస్తుంది, దాంతో ఎంతో కొంత రాజ్యం తన పిల్లలకు వస్తుంది అని భావించాడు. అలా అనుకున్నట్లుగానే జరిగింది. భీష్ముడు అర్ధరాజ్య ప్రస్తావన చేశాడు. ధృతరాష్ట్ర దుర్యోధనులు హమ్మయ్య అనుకున్నారు. దీని ప్రకారంగా ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి ఇక నుంచి ఖాండవ ప్రస్థం మీదే, మీరు అక్కడే ఉండండి అని ఒక ఆటవీ ప్రాంతాన్ని ఇచ్చారు. దీన్ని అభివృద్ధి చేసుకునేటప్పటికీ సంవత్సరాలు పడుతుంది, అప్పుడు చూసుకుందాంలే అని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. కానీ పాండవులు సమర్థులు కదా, కొన్ని రోజుల్లోనే అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. రోజుల్లో ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా చేసేసి ఉన్నారు. అడవిని అమరావతిగా స్వర్గంలాగా చేసుకున్నారు. అక్కడ ధర్మరాజు బ్రహ్మాండంగా రాజసూయాగం చేశాడు. భూమండలంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో ఒకటి తెలిస్తే మరొకటి జరిగింది. పాండవుల వైభవం పెరిగిపోయింది, వారి పేరు ప్రఖ్యాతాలు కూడా పెరిగిపోయాయి. సమస్య మళ్ళీ మొదలైంది. ధృతరాష్ట్రుడికి చింత పెరిగింది. కానీ ధృతరాష్ట్రుడు బాగా లోతు మనిషి కదా, తన మనస్సులో ఏముందో బయటకు తెలియనివాడు కదా, కాబట్టి బాధను దాచుకున్నాడు. కానీ దుర్యోధనుడు దాచుకోలేకపోయాడు. దాంతో ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు లొంగి మాయాద్యూతానికి అనుమతించాడు. అందులో పాండవులు ఓడిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడి దుష్టపుత్రులు నిండు సభలో రెచ్చిపోయారు. మనం ఏం చేసినా చెల్లుతుంది, గుడ్డిరాజు మనల్ని ఎలాగైనా కాపాడుతాడు అనే గర్వంతో వారు ప్రవర్తించారు. పాండవులను ఓడించటం, వారి సంపదలు లాక్కోవటం, వారిని బాగా తిట్టి అవమానించటం అంతవరకు బాగానే ఉంది. ఇది ధృతరాష్ట్రుడికి కూడా ఇష్టమైంది. కానీ ద్రౌపదిని అవమానించటం అనేది ఊహించని పరిణామం, క్రొత్త అంశం. దాన్ని ధృతరాష్ట్రుడు ఊహించలేకపోయాడు. దుష్టపుత్రులు చెడు చేష్టలతో పూర్తిగా ఇరుక్కొని పోయారు. పాండవులు ఓడినందుకు ఎంత ఆనందం కలిగిందో, ఈ దుష్కృత్యం వల్ల ధృతరాష్ట్రుడికి అంతే భయం కూడా కలిగింది. పైగా సభలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోయాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా ఆలోచించాడు, ఇప్పుడు రాజుగా పరిస్థితులు చక్కబరచాలి
పెద్దలు తిట్టుకోకుండా చేయాలి, ప్రజలు తిట్టుకోకుండా చేయాలి, పాండవులు శాంతించాలి, ద్రౌపదికి కలిగిన అవమాన బాధను వారు తలుచుకోకుండా చేయాలి, కొడుకులు అందరూ బాగుండాలి, వారు ఎలాంటి పరిస్థితిలోనూ మరణించకూడదు. అందుచేత ఇవన్నీ జరగాలంటే వారి రాజ్యం, వారి సంపద వారికి ఇచ్చేయాలి, అప్పుడే వారు శాంతిస్తారు అని ఆలోచించాడు. ఇప్పుడు ఆవేశంగా ఉన్న పాండవులను పిలిచి రాజ్యాన్ని ఇస్తే పుత్రులను చులకనగా చేసినట్లు అవుతుంది. కనుక వారి అభిమానం చెడకూడదు, వారికి అవమానం కాకూడదు కదా. ఒకవేళ పాండవులను పిలిచే రాజ్యాన్ని ఇచ్చినా వారు పుచ్చుకోరు, ఎందుకంటే వారు బలవంతులు, బలంతోనే ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అది యుద్ధానికి దారితీస్తుంది. అందుచేత ద్రౌపదిని పిలిచి ద్రౌపదికి ఇచ్చేశాడు. పాండవులు మళ్ళీ వృద్ధిలోకి వచ్చారు. ధృతరాష్ట్రుడికి మళ్ళీ చింత పట్టుకుంది, నిశ్చింతంగా ఉండలేకపోయాడు. పాండవులు సామాన్యులు కాదు. వారి భార్యకు జరిగిన అవమానానికి వారు ఎప్పుడైనా కౌరవులకు అపకారం చేస్తారని బాగా చింతించాడు. మనస్సులో రకరకాలుగా ఆలోచించాడు. అలా ఆలోచించి పాండవులను రెండవసారి జూదానికి పిలిచాడు. శకుని సాయంతో మళ్ళీ పాండవులను ఓడించాడు. ఇందులో ఒక నియమం ఉంది. అదేమిటంటే పందెంలో ఓడిన వారు 12 సంవత్సరాలు అడవిలో జీవించాలి, 1 సంవత్సరం అజ్ఞాతంగా జీవించాలని. పాండవులు పందెంలో ఓడారు కనుక ఈ 12 సంవత్సరాల్లో వారెన్నో ప్రమాదాలు గురి అయి మరణిస్తారు, లేదా వారే సమయం చూసుకొని చంపేస్తారు. అది కుదరకపోతే వారు 1 సంవత్సరం చేసే అజ్ఞాతవాసంలో వారిని కనిపెట్టవచ్చు, మళ్ళీ వారిని అడవులకు పంపచ్చు. ఈ లోపల రాజ్యంలో ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మనస్సులో మార్చేయవచ్చు. అప్పుడు ప్రజలందరూ దుర్యోధనుడినే రాజుగా కోరుకుంటారు. ఇక పాండవులకు రాజ్యమే దక్కదు, వారు అడవుల్లోనే బ్రతుకుతారు, మరణిస్తారు అని ఇంత ఆలోచించి అరణ్యవాస అజ్ఞాతవాసాల పందెం యొక్క నియమంగా పెట్టాడు. ఈ నియమం పాండవులకే అన్ని విధాలుగాను ప్రమాదంతో కూడి ఉంది. కౌరవులకు మాత్రం పాండవుల నుంచి ఏ ప్రమాదం ఉండదని ఆలోచించి సంతోషించాడు. ఓడిన పాండవులను అడవులకు పంపించాడు. ఇక పాండవుల చింత తొలగిపోయిందని భావించాడు. అయితే ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇక్కడ పప్పులో కాలేశాడు. తాను ఒకటి ఆలోచిస్తే మళ్ళీ ఇక్కడ మరొకటి జరిగింది. ఈ అవకాశాన్ని పాండవులు చక్కగా వినియోగించుకున్నారు. వనవాసంలో పాండవులు దేవతానుగ్రహం పొందారు, తిరుగులేని వారైపోయారు, మహాబలవంతులయ్యారు. ఈ విషయం విని ధృతరాష్ట్రుడికి మళ్ళీ చింత పట్టుకుంది. ఎందుకంటే అధర్మంగా రాజ్యాన్ని లాక్కున్న వారికి, అన్యాయంగా సంపదను లాక్కున్న వారికి శాంతి ఎక్కడ లభిస్తుంది? లభించదు కదా. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా శాంతి లభించలేదు, నిద్రపట్టలేదు. విదురుడు ఎప్పుడూ మంచే చెబుతూ ఉండేసరికి ధృతరాష్ట్రుడికి కోపం వచ్చింది. వెంటనే విదురుని పంపేశాడు. విదురుడు పాండవుల వద్దకు చేరాడు. ఆ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసి భయం పట్టుకుంది. వెంటనే మళ్ళీ విదురుని పిలిపించుకున్నాడు. ఆ సమయంలో విదురుడి నోటి నుండి అర్జునుడి దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడని, భీముడు కిమ్మీరుడు మొదలైన వారిని చంపి బలవంతుడు అయ్యాడని తెలుసుకొని ఎంతో వణికిపోయాడు, కృంగిపోయాడు, కుమిలిపోయాడు, చేతగాని వాడు అయిపోయాడు. అప్పటికి దుర్యోధనుడు మొదలైన వారు పెద్దవారైపోతున్నారు. అందుచేత ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో దుర్యోధనుడు ఆడించినట్టుగా ఆడి అతని చేతిలో బొమ్మలాగా అయిపోయాడు. అండ్ ధృతరాష్ట్రుడు ఎంత మంచి చెప్పినా దుర్యోధనుడు వినిపించుకోని స్థితికి ఎదిగిపోయాడు. అయినా ధృతరాష్ట్రుడు మాత్రం తన దుష్టపుత్రులను వదులుకోలేకపోయాడు. పుత్ర మమకారంతో వారికి చీమ కూడా కుట్టకూడదని చూస్తున్నాడు. ఇంతలో పాండవుల నియమం పూర్తి అయిపోయింది. రాయబార ఘట్టం వచ్చింది. ద్రుపద పురోహితుడు పాండవుల మాట చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ధృతరాష్ట్రుడు ఆలోచించాడు. ఇక ఇక్కడి నుంచి పాండవుల బారి నుండి తనను, తన వారిని, రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఎత్తులు వేశాడు.
సంజయుడిని పంపించి బంధువుల మధ్య చంపుకోవటాలు చావటాలు ఉండకూడదు, అది అధర్మం, దాన్ని పాటించకండి అనే నీతి చెప్పించాడు. ఆ మాటల్లోని ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎలాగూ అడవుల్లో బ్రతకటానికి అలవాటు పడిపోయారు కాబట్టి కొట్టుకోవటాలు కుమ్ముకోవటాలు దిగవద్దు, అలాగే 4 ఇళ్లకు వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ బ్రతికేయండి, అదే ధర్మం. అలా కాకుండా మీరు యుద్ధానికి దిగి అందరినీ చంపితే అది అధర్మమవుతుంది అనేది అంతరార్థం. వీడి ధర్మం ఇది, వీడి నీతి. దాన్ని ధర్మరాజు శ్రీకృష్ణులు పట్టుకున్నారు. ధర్మరాజు క్షత్రియుడు బిచ్చమెత్తుకొని తినకూడదు, అదే అధర్మం. పోరాడి రాజ్యం సంపాదించుకోవాలి, అదే ధర్మం. కనుక మేము ధర్మ ప్రకారమే నడుచుకుంటాం అనే సందేశాన్ని చెప్పమని సంజయుడికి తెలిపాడు. సంజయుడు తిరిగి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడితో పాండవుల విషయాలు మీకు రేపు చెబుతానన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతగానో బాధపడ్డాడు. గుడ్డిరాజుకు నిద్రపట్టలేదు, ఆందోళన తగ్గలేదు. వెంటనే విదురుణ్ణి పిలిచి, ఈ చింత తొలగటానికి మంచి నీతి చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు అతడు విస్తారంగా విదుర నీతిని చెప్పాడు. అయినా ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి దక్కలేదు. దీనివల్ల లోకానికి ప్రయోజనం కలిగింది, కానీ లోకానికి ఆ నీతి నుంచి ధృతరాష్ట్రుడికి మనకు కలిగింది కదా, బాగా చెప్పుకున్నాం కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు లాభం లేదని సనత్సుజాత మహర్షి ద్వారా చింత తొలగించుకొని శాంతిని పొందుదాం అనుకున్నాడు, పిలిపించుకున్నాడు. ఆయన ద్వారా సనత్సుజాతీయం విన్నాడు. కానీ ఆ ఆధ్యాత్మిక తత్వబోధ కూడా మనస్సుకు పట్టలేదు. దానివల్ల ధృతరాష్ట్రుడికి ప్రయోజనం దక్కలేదు. లోకానికి మాత్రం ఎంతో మేలు చేకూరింది. ఇంతలో తెల్లవారింది. సంజయుడు పాండవుల మాటలు చెప్పాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతో భయపడ్డాడు. దుర్యోధనుడికి మంచి చెప్పాలని చూశాడు, కానీ ఆ మాటలను దుర్యోధనుడు లెక్క చేయలేదు. ఈ స్థితిలో ఉన్న పుత్రుణ్ణి ధృతరాష్ట్రుడు గట్టిగా ఆజ్ఞాపించలేకపోయాడు, విడిచిపెట్టలేకపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి యొక్క మమకారం ఆయన వివేకాన్ని కప్పేసింది. దాంతో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడికి లంచమిచ్చి తన వైపు తిప్పుకుందామని చూశాడు. శ్రీకృష్ణుడినే ప్రలోభ పెట్టాలని చూశాడు. శ్రీకృష్ణుడు మాత్రం సూటిగా రాజ్యం గురించే అడిగాడు. దానికి దుర్యోధనుడు అడ్డం తిరిగాడు. రాయభారం విఫలమైపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిచ్చినటువంటి దివ్య దృష్టితో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూశాడు. వ్యాసపుత్రుడు కావటం వల్ల ఆ అనుగ్రహం దక్కింది. అందుకనే తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ అంధుడు కావాలని కోరి అంధుడయ్యాడు. తర్వాత యుద్ధం ఖాయమైంది. అప్పుడు ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. అయ్యో, నేను పెద్దల మాట వినలేకపోయాను, పిల్లలను మంచిదారిలో పెట్టలేకపోయాను, నా దురదృష్టానికి దుఃఖించాను, శత్రువుల అదృష్టానికి అసూయపడ్డాను అని బాధపడ్డాడు. అంతలోనే భీష్మ ద్రోణ కరుణలను చూసుకొని రాజ్యాన్ని సంపదను నా కుమారులను వారు రక్షిస్తారులే అని ఆశపడ్డాడు. వెంటనే ధృతరాష్ట్రుడి మనస్సు మారిపోయింది. ఆ చెడు లక్షణం ఉంది కనుక ఆ సమయంలో యుద్ధభూమిలో జరుగుతున్నటువంటి గీతాబోధ ధృతరాష్ట్రుడికి వంట పట్టడం లేదప్పుడు. ధృతరాష్ట్రుడు గీతను ఆ నుంచి క్ష వరకు విన్నాడు. ఆయన ఏం ప్రయోజనం, ఏం ఫలితం దక్కింది? ఏమీ దక్కలేదు. మోహం పోలేదు, దుఃఖం తీరలేదు. కనుక భగవద్గీతను ధృతరాష్ట్రుడిలాగా వింటే ఏళ్ళు గడిచినా కూడా అర్థం కాదు, ఫలితం దక్కదు. కనుక అర్జునుడిలాగా గీతను అర్థం చేసుకోవాలి. మోహం వదిలిపోతుంది, దుఃఖం తొలగిపోతుంది. యుద్ధంలో తన పుత్రులు పిట్టలలాగా రాలిపోతూ ఉంటే ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ బ్రతికాడు. ఈ చింత సామాన్యమైంది కాదు, శరీరాన్ని పూర్తిగా కాల్చివేసే భీకరమైన అగ్నితో సమానమైంది. అందుకే అధర్మాన్ని ఆచరిస్తే పుత్రులనైనా క్షమించరాదు, ధర్మాన్ని ఆచరిస్తే శత్రువునైనా చేరదీయాలి అని పండితులు చెప్పారు. ఇది ధృతరాష్ట్రుడి విపరీత బుద్ధికి తగిన ఫలం.
ఇది ధృతరాష్ట్రుడి యొక్క పిల్లల పెంపకం, వారు ప్రవర్తించిన తీరు. ఈ చెడు ప్రవర్తన వల్లే ధృతరాష్ట్రుడు భూమిలోని సమస్త రాజులను, బంధువులను అందరినీ సర్వనాశనం చేయించాడు. ఇది సంఘానికి చేసిన ద్రోహం. దుష్టపుత్రుల వల్ల చింత తప్ప ఇంకేమి మిగులుతుంది? మిగలదు కదా. కనుక ధృతరాష్ట్రుడికి చివరికి చింతే మిగిలింది. ఒకరి నాశనాన్ని కోరితే మనశ్శాంతి లభిస్తుందా? లభించదు కదా. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా మనశ్శాంతి లభించలేదు. మరి ఈ చింత ఎలా దూరం అవుతుంది? ధర్మాన్ని నమ్ముకుంటే, ధర్మాన్ని ఆచరిస్తేనే చింత దూరం అవుతుంది. ధృతరాష్ట్రుడు ధర్మాన్ని ఆచరించలేదు, ధర్మంగా నడుచుకోలేదు కదా. అందుకే చింతను పోగొట్టుకోలేక చింతతో చితికిపోయాడు. ఇలా అసూయా ద్వేషాలతో పుట్టిన చింత ధృతరాష్ట్రుడి జీవితాంతం పీడించింది. ఇది ధృతరాష్ట్రుడి యొక్క సంక్షిప్త చరిత్ర. ఇక గాంధారీదేవి గురించి తెలుసుకుందాం. హిమాలయాలకు అవతల ఉండే దేశాలన్నిటిలోనూ ధర్మాన్ని విడిచిపెట్టిన వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి గాంధార దేశంలో గాంధారి పుట్టింది. ఆమె గాంధార దేశ రాజైన సుబలుడి కూతురు. గాంధారికి అన్న శకుని, మహామాయగాడు. గాంధారి మాత్రం ఉన్నతమైన గుణాలు గలది, చక్కని ప్రవర్తన గలది. కనుకనే గొప్ప తపశ్శక్తి సంపాదించుకుంది. కురురాజ్యం నుండి గాంధార దేశానికి పెళ్లి సంబంధం వచ్చింది. తండ్రి అయిన సుబలుడు మాటిచ్చేశాడు. అయితే పెళ్లి కొడుకైన ధృతరాష్ట్రుడికి ఒక లోపం, అది గుడ్డితనం. దానికి గాంధారి కంగారు పడలేదు, దిగులు చెందలేదు. తండ్రి మాటను గౌరవించింది. ఎందుకంటే తండ్రి మాట ఇచ్చాడు. తండ్రికి కీర్తి తెచ్చింది. గొప్ప మనస్సుతో పెళ్లికి అంగీకరించింది. ఇది సాహసోపేతమైన నిర్ణయం. వంశానికి మాట రాకూడదు, తండ్రికి మాట రాకూడదు అని నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకుంది. భర్త చూడలేని లోకం నాకొద్దు, ఆయనకు దక్కని సంతోషం నాకొద్దు అని పెళ్లి నాటే నుంచే కళ్ళకు గంతులు కట్టుకొని భర్తను అనుసరించింది. అందుచేత గాంధారి కన్నులు ఉండి కూడా కన్నులు లేకుండా అంధత్వాన్ని వహించి జీవించింది. కఠిన వ్రతాన్ని ఆచరించింది. దీనితోనే గాంధారికి తపస్సు వృద్ధి చెందింది. కనుక గాంధారి స్త్రీలందరిలోనూ ఉత్తమ స్త్రీ అయింది. గాంధారి సత్యమే మాట్లాడుతుంది, ధర్మాన్నే ఆచరిస్తుంది. కనుక ఆ పతివ్రతను వేదవ్యాసుడే మెచ్చుకున్నాడు. గాంధారికి శివుడు వరం ఉంది. ఆ వరం వల్ల ఆమెకు అధిక సంతానం కలుగుతుంది. దీనికోసమే భీష్మాది పెద్దలు వంశం వృద్ధి చెందాలని గాంధారిని కోరుకొని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. ఇంతలో కుంతికి ధర్మరాజు పుట్టాడు. గాంధారికి ఇంకా సంతానం కలగలేదు. అప్పుడు ఈర్ష్యతో గాంధారి తన పొట్ట ఏం చేసింది? పొట్టను రాతితో కొట్టుకుంది. ఆ పొట్టను తర్వాత వ్యాస మహర్షి అనుగ్రహంతో గాంధారికి దుర్యోధనుడు మొదలైన 100 మంది కుమారులు పుట్టారు. దుశ్శల అనే ఒక కూతురు పుట్టింది. వీరందరూ పెరిగి పెద్దవారయ్యారు. దుశ్శలను సైంధవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడ్డారు. ఇక వీరు చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడు ఆమోదించాడు. దీనికి గాంధారి బాధపడింది. ఇది తప్పు అని ఎంత చెప్పినా భర్త వినలేదు, కొడుకులు వినలేదు. అప్పటికీ దుర్యోధనుడితో, నాయనా, నీ మేనమామ శకుని దుర్మార్గుడు, దుష్టుడు, కొట్లాటాలు పెడతాడు, కనుక నీ మామను విడిచిపెట్టు అని బ్రతిమలాడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.